నీ సేవను దేవస్థాన కుటుంబాన్ని కూడా దేవుడు ఇంకను అత్యధికంగా వాడుకున్నటకు ఇక సేవ పరిచయం దేవుడు విస్తరింప చేయనట్లుగా ఇంకను అనేక ప్రాంతాల్లో రక్షణ పడక ఉంటున్న ప్రతి ప్రజలను కూడా దేవుడి యొక్క సేవ పరిచయం ద్వారా నడిపించుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాము. అదే రీతిగా కడుచున మందిరం కోసం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. ఇక కడుచున మందిరానికి కావాల్సిన ఆర్థికం కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. ఇంకొక అనేకమైన వాహనాలు కావాలి, సామాన్లు కావాలి, ఇంకా అనేక మెటీరియల్ కావాలి కనుక దానికి కొనుటకు కావాల్సిన ఆర్థికం కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. అదే రీతిగా సంఘమునికి వస్తున్న ప్రతి సంఘ విశ్వాసి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా ఎవరు కూడా తప్పిపోకుండా ప్రతి ఆత్మలను కూడా దేవుడే నడిపించుకున్నట్లుగా ఇంకా అనేక మంది నూతనమైన ఆత్మను కూడా దేవుడే తోడుకొని తీసుకొని వచ్చినట్లుగా అందరం కలిసి జరుగుతున్న సేవ పరిచర్య కొరకే, అదే రీతిగా కడుచున మందిరం కొరకే, అదే రీతిగా సంఘ విశ్వాసుల కొరకే అందరం కలిసి కొద్ది క్షణం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి భావించి 10 నిమిషాలు ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థించే సమయం కనుక మనందరం కలిసి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించి 10 నిమిషాలు ప్రభుత్వంలో గడుపుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా ప్రార్థించండి. ఎవరు కూడా నిశ్శబ్దకుండా, స్త్రీలు పురుషులు యవనస్తులు అందరూ కూడా ఏకీభవించి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ స్వరమెత్తి గట్టిగా ప్రార్థించండి. ప్రియమైన వారులారా, మహోన్నతుడైన తండ్రి నీకే వందనాలు, స్తోత్రం. మహాగణుడైన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాలం సమయం ఉంది ప్రభువా, సంఘ పరిచర్య కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. జరుగుతున్న సేవ పరిచర్య దీవించిన ప్రభువా, ఇంకొన్న ప్రభువా రానున్న కాలంలో బూది గంతలను విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. సేవ పరిచర్య ద్వారా ప్రభువా అనేక మంది బిడ్డలు ప్రభువా రక్షింపబడిన నీ సన్నిధికి చేరుకున్నట్టుకు మీ సహాయం చేయండి. చుట్టుపక్కల ప్రాంతాల తండోపతండాలకు సన్నిధికి చేరుకున్నట్టుకు మీ సహాయం చేయండి. కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి. సమృద్ధి కలిగిన జీవంతో నింపండి తండ్రి. అనేక మంది నూతనమైన ఆత్మను కూడా మీరు తీసుకొని రాబోతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఆశీర్వాద సంబంధమైన విశ్వాస కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభువా. అనేక మంది విశ్వాసులు వచ్చుటకు మీరు సహాయం చేయండి. మందిరానికి కావాల్సిన తప్పిపోకుండా దేవానికి స్తోత్రం. నూతనమైన ఆత్మను కూడా ప్రభువా వచ్చుటకు కుటుంబాలను సంఘాన్ని మందిరాన్ని నింపండి తండ్రి. ఆకాశ వాక్యాలు ఈ మందిరమైన కుమరించమని ఆత్మస్వరూపుడైన తండ్రి నీకే వందనాలు, మహోన్నతుడైన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రం. మీరే నడిపించండి తండ్రి, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము. ప్రతి అవసరతలు దేవదాసుల కుటుంబానికి తీర్చండి తండ్రి. ఆత్మస్వరూపుడైన దీవించండి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించండి. విశ్వాసుల కుటుంబాలను బలపరచండి, ఆశీర్వదించండి. ఆత్మీయ సంబంధంగా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ఇక వందనాలు, స్తోత్రములు. ఏ కొదువు లేకుండా ప్రతి అక్కర్లను గుర్తెరిగిన దేవుడు కనుక ఈ మందిరములో ఈ సంఘానికి ఈ మందిరానికి కావలసిన ప్రతి ఈవులను ప్రతి అవసరతలను యేసుక్రీస్తు నామ మహిమలో మీరు తీర్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ రానున్న దినాలలో సంఘాన్ని నూరంతులుగా మీరు ఫలింపజేసి అభివృద్ధి చేయబోతున్నందుకు విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములు వేడుకొనుచున్నాను మా పరమత ప్రభువా, ఆమేన్. అదేవిధంగా ఈ రాత్రికాలం సమయం అందు కూడా మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. జరుగుతున్న వాక్య పరిచయ కొరకే ప్రభుత్వంలో మనందరం కలిసి ఏకీభవించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుటకు దేవుడు సహాయం చేయనట్లుగా ప్రతి కుటుంబాలను ప్రతి విశ్వాసను కూడా వాక్య రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించుకున్నట్లుగా దేవసాగులను ఆయనకు నోటు పొరగా వాడబడుటకు దేవుడు సహాయం చేయనట్లుగా మనందరం కలిసి జరుగుతున్న వాక్య పరిచయ కొరకు మనందరం కలిసి మరి 2 చేతుల పైకి కొద్ది క్షణము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించు దేవుని, ఆరాధించు. కొద్ది క్షణము దేవుని ఆరాధించుదాము. హల్లెలూయా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి నీకే వందనాలు, స్తోత్రము. ప్రేమ నమ్మకం కలిగిన మా మంచి యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరొకసారి ప్రభువా 22 రోజులు ప్రభువా నిన్ను ఆరాధించు తండ్రి. కూడొచ్చిన ప్రతి కుటుంబాల కొరకు నీకే వందనాలు, స్తోత్రం. కొన్ని జ్ఞాపకం కొరకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీ నామాన్ని ఉచ్చరింపచేయుటకు మీరు ఇచ్చిన సమయం కొరకు నీకే వందనాలు, స్తోత్రం. ఈ రాత్రి కాలం సమయం అందు ప్రభువా వినబోతున్న వాక్య పరిచర్యను దీవించండి ప్రభువా. నీ దాసులను అభిషేకించుకొని నీ యొక్క నోటి పొరగా వాడుకొట్టుకు నాయన ప్రతి హృదయాల చేత ప్రతి కుటుంబాల చేత ప్రతి విశ్వాసులను మీరు దర్శించబోతున్న విధానం బట్టి నీకే వందనాలు, హల్లెలూయా. దినదిన జరుగుతున్న ఉపాసనాల కొరకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడైన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, మరొకసారి ప్రభు యొక్క 22వ రోజు కూడా నిన్ను ఆరాధించుటకు నీ కుమారుడైన యేసయ్య నామాన్ని ఇంతవరకు పాటల ద్వారా గణపరచుటకు మహిమపరచుటకు కొన్ని జ్ఞాపనల కొరకు నేను ప్రార్థించుటకు
అదేవిధంగా నాయన వాక్య సమయానికి వచ్చి ఉన్నాం ప్రభు. ఈ రాత్రికాలం సమయం నీ దాసులు ప్రభు నిలబడి నీకు వాక్యమును బోధిస్తున్నావు నాయన. ప్రతి కుటుంబాలకు ప్రతి విశ్వాసకి కావాల్సిన ప్రతి వర్తమానాన్ని మీరు అందించండి. దినదినం జరుగుతున్న ఉపాసనాలు మీరు నాయన యొక్క ఆత్మశక్తి చేత మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంకున్న ప్రభు మిగిలిన ప్రతి దినం కూడా ప్రభు నీ నామానికి మహిమకరంగా వస్తున్న ప్రతి కుటుంబాలకు సంఘమునకు ఆశీర్వాదకరంగా మా యొక్క గ్రామానికి దీవెనకరంగా నాయన కూటలను జరుగుటకు మీరు సహాయం చేయండి. వచ్చిన ప్రతి కుటుంబాల కొరకే సంఘం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ఆరాధన ప్రారంభించి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు రాత్రి 22వ రాత్రి. ఎన్నవ రోజు ఈరోజు? 22వ రోజు. ఈ 22వ రోజు ప్రభు వాక్యాన్ని మనం విందాం. ప్రతిరోజు మనం చదువుతున్న అదే వాక్య భాగములు. ఎఫెసీకి రాసిన పత్రిక అధ్యాయం 1 7వ వాక్యం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. చెప్పండి, ఆయన రక్తము వలన మనకి ఏం కలిగి ఉన్నదంట? విమోచనము. విమోచనము అంటే ప్రభు తన రక్తమును వెలగా చెల్లించి మనలను విడిపించాడు బానిసత్వములో నుండి, అంధకార రాజ్యములో నుండి. కాబట్టి యేసు తన రక్తమిచ్చి మనలను విడిపించాడు. తన రక్తమిచ్చి మనలను కొన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన అధ్యాయము 5. ఇక్కడ చూస్తే 10వ వాక్యములో 3వ లైను, నీవు వధింపబడిన వాడవై. చదవండి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. మూల భాషలో ఏముంది? నీ రక్తముతో. నీ రక్తమిచ్చి లేకపోతే నీ రక్తముతో ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అండర్లైన్ చేయండి. యేసు తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. నిన్ను నన్ను యేసు తన రక్తముతో కొన్నాడు. కొని మనలను మన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. నన్ను చూడాలి ఒకసారి.
మనలను యేసు ప్రభు రక్తమిచ్చి కొన్న మనలను దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అంటే నిన్ను కొని నిన్ను ఒక రాజ్యముగాను యాజకుల గుంపుగాను చేశాడంట. మీరు నన్ను చూస్తేనే అర్థమవుతుంది. యేసయ్య రక్తమిచ్చి మనుషులను కొన్నాడు దేవుని కొరకు. మనుషులను యేసు ప్రభు రక్తమిచ్చి కొన్నాడు దేవుని కొరకు. నువ్వు నేను యేసు రక్తముతో కొనబడిన వారము. ఎవరి కొరకంట? దేవుని కొరకు. అర్థమైందా? ఎవరి కోసము? మనం ఒక వస్తువు కొంటాం. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం వస్తే నగలు కొంటాం. ఎవరికి అని అడుగుతాం. మా పాపకు పెళ్లి కుదిరింది, పాప కొరకు నగలు కొంటున్నాను, పాప కొరకు చీరలు కొంటున్నాను, పాప కొరకు వస్తువులు కొంటున్నాను. మనం కొంటున్నాం. ఎవరో ఒకరి కొరకు ఖచ్చితంగా మనం కొంటాం. అట్లాగని యేసు మనలను కొన్నాడు. తన స్వరక్తముతో నిన్ను నన్ను మనుషులను కొన్నాడు దేవుని కొరకు. దేవుని కొరకు కొన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నేను దేవునికి అవసరమై ఉన్నాం. మనుషులు దేవునికి అవసరమై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు దేవునికి అవసరమై ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన మనసులో ఉన్న కోరికలన్నీ ఈ భూమిలో నెరవేర్చటానికి ఆయనకు మనుషులు అవసరమై ఉన్నారు. మీకు అర్థమవుతుందా? యేసు తన రక్తమిచ్చి మనుషులను దేవుని కొరకు కొన్నాడు. ఎందుకు అంటే ఈ మనుషులు దేవునికి ఏమై ఉన్నారంట? అవసరమై ఉన్నారు. భూమి మీద దేవుడు తనంతట తాను ఏ పని చెయ్యలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ భూమి మీద ఏ పని చెయ్యలేడు మనుషుల సహాయము లేకుండా. నీ సహాయము లేకుండా దేవుడు నీ ఇంటిలో పని చెయ్యలేడు. నీ సహాయము లేకుండా దేవుడు నీ చుట్టూ పరిసర ప్రాంతములో పని చెయ్యలేడు. మనుషుల సహాయము లేకుండా దేవుడు ఈ భూమి మీద పని చెయ్యలేడు. ఎందుకంటే ఇది భౌతిక లోకము. దేవుడు భౌతిక లోకానికి చెందినవాడు కాడు. ఆయన ఆత్మలోకానికి చెందినవాడు గనుక ఆత్మరూపములో ఉన్న ఆ దేవుడు ఈ భౌతిక లోకములోనికి రావటము గాని, ఈ లోకములోనికి వచ్చి పని చేయటము గాని జరగదు. ఆత్మ ఈ భూమిలో తన పనులను తాను చేసుకోలేదు. ఎందుకంటే వాటికి శరీరము లేదు కాబట్టి. అందుకనే దురాత్మలు కానీ దయ్యాలు కానీ మనుషుల శరీరాలలో జ్వరబడతాయి, లేకపోతే జంతువులలో జ్వరబడతాయి. కారణం ఏంటంటే వాటి కోరికలను తీర్చుకోవటానికి, వాటి యొక్క కార్యకలాపాలను నెరవేర్చుకోవటానికి వాటికి ఒక దేహము కావాలి. అందుకనే మనుషులలో ప్రవేశించటం, జంతువులలో ప్రవేశించటం కారణం ఏంటంటే అవి ఆత్మ రూపములో ఉన్నది. సాతాను కూడా చూడండి, డైరెక్ట్గా అవ్వమ్మ దగ్గరికి రాలేకపోయింది. ఎందుకంటే సాతాను ఒక ఆత్మ రూపములో ఉన్నాడు. కాబట్టి సర్పం అంట కుయుక్తి కలిగిన ఒక బృహం అంట, అది శరీరములో ఉన్నది కనుక ఆ సర్పములో ప్రవేశించి ఆ సర్పము యొక్క దేహము ద్వారా సాతానుతో మాట్లాడాడు, అవ్వమ్మతో సాతాను మాట్లాడాడు. దేవుడు కూడా ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఈ భూమిలో తనంతట తాను ఏ పని చెయ్యలేడు, కానీ ఆయన ఏ పని చెయ్యాలన్నా మనుషుల సహాయము ఆయనకు అవసరం. గుర్తుపెట్టుకోండి,
మనుషుల సహాయము దేవునికి అవసరమై ఉన్నది. అందుకనే యేసు ప్రభు మనుషులను దేవుని కొరకు కొన్నాడు. కొని ఈ మనుషులను ఒక రాజ్యముగా చేశాడు, యాజకుల సమూహముగా చేశాడు. దేవుని యొక్క రాజ్యముగా ఈ ప్రజలు పిలువబడుతున్నారు, దేవుని యొక్క యాజకులుగా ఈ ప్రజలు పిలువబడుతున్నారు. ఎవరు అంటే యేసు రక్తముతో కొనబడిన ప్రజలు. యేసు రక్తముతో కొనబడిన ప్రజలందరూ కూడా దేవుని రాజ్యముగా పిలువబడుతున్నారు. మనమందరము దేవుని రాజ్యముగా పిలువబడుతున్నాం. మనమందరము దేవుని యొక్క యాజకుల సమూహముగా పిలువబడుతున్నాం. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన రక్తమిచ్చి కొని మనలను ఒక రాజ్యముగా చేశాడు, యాజక సమూహముగా చేశాడు. ఎందుకంటే దేవునికి మనము ఉపయోగపడటానికి, దేవునికి మనము సహాయము చేయటానికి, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడటానికి నువ్వు నేను సహాయకుడుగా సహాయకురాలుగా ఉండటానికే యేసు తన రక్తమిచ్చి మనలను కొన్నాడు. కొని మనలను ఒక రాజ్యముగా చేశాడు. ఒక రాజ్యము చెప్పండి, ఏంటంటే చెప్పండి, రాజ్యం. మనం ఎవరంటే చెప్పండి, మనమందరం కలిసి ఏమని పిలువబడుతున్నాం? మనము దేవుని రాజ్యముగా పిలువబడుతున్నాము. ఎవరెవరిని యేసు రక్తమిచ్చి కొన్నాడో ఆ కొనబడిన ఆ గుంపు సంఘముగాను దేవుని యొక్క గొర్రెల మందగాను పిలువబడుతున్నారు. అలాగనే కొనబడిన ఆ ప్రజలు దేవుని రాజ్యముగా పిలువబడుతున్నారు. మీరు ఎవరు అనగా మీరు దేవుని రాజ్యముగా పిలువబడుతున్నారు. మీరు యాజక సమూహముగా పిలువబడుతున్నారు. యాజకులు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా పని చెయ్యువాడు. అంటే మీరు ఎవరంట? మీరు దేవునికి ఈ లోక మానవులకు మధ్యలో మీరేం చెయ్యాలా? పని చేయాలి. అందుకే మిమ్మలను యేసు కొని మిమ్మలను రాజ్యముగాను మిమ్మలను యాజకులుగా చేశాడు. మీరు యాజకులు, మీరు దేవుని రాజ్యముగాను పిలువబడుతున్నారు. మీరు దేవుని యొక్క యాజకులుగా మీరు పిలువబడుతున్నారు. యాజకులు అంటే పరిచారకులు. ప్రతి విశ్వాసి ఒక పరిచారకుడుగా పిలువబడుతున్నాడు. ప్రతి విశ్వాసి దేవుని పని చెయ్యాల. భూమి మీద మీరు దేవుని పని చెయ్యాలి. మిమ్మల్ని యేసయ్య రక్తమిచ్చి కొనటానికి ముఖ్య కారణం ఏంటంటే మిమ్మల్ని యాజకులుగా చెయ్యటానికి, మీరు దేవుని పని చెయ్యటానికి, మీరు దేవుని పరిచర్య చెయ్యటానికి, మీరు దేవుని కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి పని చెయ్యాలా. మీరు మనుషుల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి పని చెయ్యాలా. మీరు దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా పని చెయ్యాలా. సో విశ్వాసులు అంటే చర్చికి వచ్చి పోయే వాళ్ళు మాత్రమే కాదు, బైబిల్ మోసేవారు మాత్రమే కాదు. విశ్వాసులంటే దేవుని యొక్క పరిచారకులుగా పిలువబడుతున్నారు. మీరందరూ పరిచర్య చెయ్యాలా. అందుకే యేసు మిమ్మల్ని రక్తమిచ్చి కొన్నాడు. మీకు బాధ్యత ఉంది పరిచర్య చేయుటలో, పని చేయుటలో. ఎవరు దేవుని పని చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు పోషిస్తాడు, వారిని దేవుడు కాపాడుతాడు. వారికి కావలసిన ప్రతి అవసరతలను క్రీస్తు యేసు మహిమలో తీరుస్తాడు. నేను చెప్తున్నాను, మీ కుటుంబ పోషణ కొరకు మీరు పని చేయండి, తప్పులేదు. మీ పిల్లలను చదివించటానికి పని చేయండి, తప్పులేదు. మీ పిల్లలను పెంచటానికి పని చేయండి, తప్పులేదు. వారి యొక్క భవిష్యత్తు కొరకు కష్టపడండి, పని చేయండి, తప్పులేదు. కానీ నిత్యత్వములో మీకు ప్రతిఫలము కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఒక్కసారి మీ కుటుంబముతో పాటు దేవుని పని కూడా చెయ్యండి, దేవుని పరిచర్య చెయ్యండి.
యేసు ప్రభు దగ్గరికి ప్రజలను తీసుకురండి, యేసు ప్రభును గురించి ప్రజలకు బోధించండి, యేసయ్య రక్తమును గురించి ప్రజలకు బోధించండి, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు, శిలువ మీద మానవ జాతికి ఆయన చేసిన ప్రతి కార్యములను ప్రజలకు వివరించండి. మీ చుట్టూ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థించండి, మీ చుట్టూ ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోండి, ఆర్థిక సహాయము ద్వారా మీకు వీలైనంత సహాయము చెయ్యండి, వారిని మందిరానికి నడిపించుటలో కానీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చుటలో కానీ ఇటువంటి పరిచర్య మీరు చేయటం వలన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీరు చూడండి, పరిచర్యలో ఉంటేనంట వేరే ఆలోచన మీకు రాదంట. మీరు తప్పు చేయకుండా పాపము చేయకుండా ఉండాలంటే దేవుని పని చేయండి. ఎందుకంటే పదే పదే దేవుని పని గూర్చి ఆలోచించటం వలన వేరే తప్పు చేయబుద్ధి కాదు. 10 మందికి వాక్యం చెప్పటం వలన వేరే తప్పు చేసే అవకాశం కూడా రాదు. నేను చెప్తున్నాను. ఎందుకంటే రోజు వాక్యం బోధించటం వలన, రోజు వాక్యం చెప్పటం వలన, రోజు వాక్యములో ప్రజలను నడిపించటం వలన చెడు ఆలోచనలు, దురాలోచనలు కూడా రాదు. అలాగనే మీ శరీరానికి అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా ప్రతిరోజు దేవుని వాక్యం బోధించటం వలన నీకు తెలియకుండానే 24 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతావు, దేవుని ప్రసన్నతలో గడుపుతావు. అందువలన నీ శరీరంలో జబ్బు ఉండినను నువ్వు మర్చిపోయి ఆరోగ్యంగా బ్రతుకుతావు. స్తోత్రం చెబుతామా? నేను అందుకే చెప్తున్నాను, మీరు దేవుని పని చెయ్యండి. నీ తోటి వారిని, మీ స్నేహితులను, మీ రక్త సంబంధులను, మీ వీధిలో ఉన్న వారిని టార్గెట్ చేసుకోండి. చర్చికి ఎలాగైనా తీసుకురావాలి, మందిరానికి ఎలాగైనా తీసుకురావాలి. మీరు అలాంటి పట్టుదల కలిగి పని చెయ్యండి. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు. మీకు సాధ్యం, నేను చెప్తున్నాను, మీరు చేయగలరు. మీరేంటంటే ఇది చేస్తే నాకు లాభం ఏంటి, ఇది చేస్తే నాకు వచ్చే ఫలితం ఏంటి? నేను చెప్తున్నా, దేవుని పని చేయు ఏ విశ్వాసి అయినా దేవుని చేత ఆశీర్వదించబడతాడు. దేవుడు ఏమన్నాడు? మొదట నా రాజ్యమును, ఏమంటా చెప్పండి, మొదట నా రాజ్యం. ఏమిటి ఆ రాజ్యం? యేసు రక్తముతో కొనబడిన ప్రజలే దేవుని రాజ్యముగా పిలువబడుతున్నారు, దేవుని యొక్క రాజ్యముగా పిలువబడుతున్నారు. కాబట్టి ఈ సంఘమే దేవుని రాజ్యం. ఈ సంఘము విస్తరించాలా, ఈ సంఘం అభివృద్ధి అవ్వాలా, ఈ సంఘము క్షేమాభివృద్ధి కలగాల. అది ఒక పాస్టర్ వలన కాదు, అక్కడికి వస్తున్న ప్రతి విశ్వాసి పని చెయ్యాలా, ప్రతి అవయవం పని చెయ్యాలా, ప్రతి చేయి పని చేయాలా, ప్రతి ముక్కు, ప్రతి నోరు, ప్రతి కన్ను, ప్రతి చెవి, ప్రతి కాలు, ప్రతి ఏళ్ళు పని చేసినప్పుడే ఆ దేహం అంట ఆరోగ్యంగా ఉంటుంది, ఆ దేహము బలముగా ఉంటుంది. మీరు చూడండి, మీకు శరీరానికి ఏదైనా రోగం ఉంటే నేను చెప్తున్నాను, దేవుని పని చేయి, దేవుని పరిచర్య చేయి. దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేయటం వలన దేవుని ఆత్మ నిన్ను అభిషేకిస్తాడు, దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తాడు. నీకు తెలియకుండానే నువ్వు స్వస్థతను పొందుతావు. స్తోత్రం చెప్దామా? సో దేవుని పని చెయ్యాలి మనము ఈ భూమి మీద. ఒక రోజుకి 24 గంటలు ఉంది. నీ కుటుంబం కొరకు 20 గంటలు పని చేయి, తప్పు లేదు. పోనీ 22 గంటలు పని చేయి, తప్పు లేదు. అట్లీస్ట్ దేవుని పని 1 గంట సేపైనా చెయ్యాలి. నువ్వు యేసయ్యను గురించి ఒక్క మనిషికైనా నువ్వు చెప్పాలి. చర్చికి రాని వారిని టార్గెట్ చేసుకోండి, చర్చికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. ఒక ఆత్మను నువ్వు యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తే ఒక ప్రాణాన్ని రక్షించుటకు నువ్వు సహాయపడ్డట్టే. అగ్నిగుండముల పడబోయే కుటుంబాన్ని రక్షించుటకు నువ్వు సహాయపడ్డట్టే. ఒక త్రాగుబోతుని మంచి మార్గములో తీసుకురావటం వలన ఒక కుటుంబానికి నువ్వు మేలు చేసినట్లే. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు పని చెయ్యండి. ఈ రోజుల్లో ఎప్పుడు మరణం వస్తుందో తెలియలా, ఎప్పుడు చావు వస్తుందో తెలియదా, ఏ క్షణములో ఎవరు మరణిస్తారో తెలియలా. ఒకవేళ ఈ రోజే నీకు నాకు చివరి రోజై ఉండవచ్చు. నేను అనేది ఏంటంటే, మరణం ఎప్పుడొచ్చినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు ప్రజలను మనము ఎవరి వైపు త్రిప్పటానికి ప్రయత్నం చెయ్యాలి, యేసయ్య వైపు. ఎందుకంటే మనం ఒక రాజ్యముగా చేయబడ్డాం.
మనము యాజకులుగా చేయబడ్డ మన డ్యూటీ అది. మీరు ప్రజలను చర్చికి తీసుకురావటం వలన ఆ ప్రజలేసే కానుక పాస్టర్ గారికి వెళ్తుంది కదా, మనకేంటి లాభం అని మీరు ఈ విధంగా ఆలోచించకాకండి. నేను చెప్తున్నాను, ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని నువ్వు చర్చికి తీసుకురావటం వలన ఆయన సంఘము, ఆయన మంద, ఆయన రాజ్యము నీ వలన ఏమవుతుందంట? అభివృద్ధి అవుతుంది. దేవుని రాజ్యం అభివృద్ధి అవుతుంది. మనుషులు చూడండి, పనికిరాని రాజ్యాల కొరకు పని చేస్తున్నారు, పనికిరాని పార్టీల కొరకు పని చేస్తున్నారు, పనికిరాని ఉపయోగము లేని ఈ లోక రాజ్యాల కొరకు పని చేస్తున్నారు. తప్పు లేదు. నేను అనేది ఏంటంటే, పనికి వచ్చే రాజ్యం, శాశ్వత కాల రాజ్యం, నిత్యత్వము పరిపాలన చెయ్యబోయే రాజ్యమే దేవుని రాజ్యం. ఆ రాజ్యము కొరకు పని చెయ్యండి. ఎంతో మంది ఆ రాజ్యము కొరకు హతసాక్షులయ్యారు. ఎంతో మంది ఆ రాజ్యము కొరకు ఐశ్వర్యము, ధనము, ఇల్లు, కుటుంబం అంతటిని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ రాజ్యము కొరకు నువ్వు పని చేస్తే, నేను చెప్తున్నాను, నిజంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను నువ్వు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు పని చేస్తే నీకు కొదువు లేకుండా నీ కుటుంబాన్ని పోషిస్తాడు. అనారోగ్యము లేకుండా నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతాడు. దేవుడు పని చేయు వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడండి. అర్థం చేసుకుని, నీకున్నది ఒక్క జీవితం. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని ఎదుట నువ్వు కళ్ళు తెరవాలి. అక్కడ తెరిచినప్పుడు దేవుడు అడుగుతాడు, నేను నిన్ను రక్తమిచ్చి కొన్నాను కదా, మిమ్మలను నా రాజ్యముగాను నా యాజకులుగా చేశాను కదా, నువ్వు భూమిలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు? నా కోసం నువ్వేం చేశావు? నా రాజ్యము కోసం నువ్వేం చేశావు? ఎంతమంది ప్రజలను నువ్వు నా దగ్గరికి తీసుకుని వచ్చావు? ఎంతమంది ఆత్మలను రక్షించే పనిలో నువ్వు పాలు పొందావు? దేవుడు అడుగుతాడు. ఆయన అడిగే ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానం ఏంటి? నువ్వు ఎంతమందికి ప్రార్థన చేశావు? నువ్వు ఎంతమందికి యేసయ్యను గురించి బోధించావు? నువ్వు ఎంతమందిని నరకానికి వెళ్ళే ఆ మార్గము నుండి రక్షించి దేవుని రాజ్యమునకు తీసుకొని వచ్చావు? నువ్వేం చేశావని దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? ప్రజలకు తెలియదు ఈ మర్మము. చాలామంది క్రైస్తవులకు తెలియదు ఈ మర్మము. ప్రతి విశ్వాసి అంట పని చెయ్యాలంట. వారి వారి ధర్మము చొప్పున పని చెయ్యాలి. మీరు అనుకుంటున్నారు మనం చనిపోతాం, మన శరీరాన్ని పాతి పెడతారు, అంతటితో లైఫ్ అయిపోయింది. అసలు మన జీవితం మొదలయ్యేదే మనం చనిపోయిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, మన జీవితము అస్సలు మొదలయ్యేది ఎప్పుడు తెలిసిన? మనము చనిపోయిన తర్వాత. ఎందుకంటే చనిపోయిన తర్వాత మన దేహాన్ని తీసుకెళ్ళి పాతి పెడతారు. మన దేహం పని అయిపోయింది, కానీ ఆ దేహములో మరుగై ఉన్న నువ్వు, ఆ దేహములో మరుగై ఉన్న నువ్వు సురక్షితంగా క్షేమముగా బ్రతికి ఉంటావు. నీ శరీరం చనిపోయింది, కానీ శరీరములో మరుగై ఉన్న నువ్వు బ్రతికి ఉంటావు. నువ్వు శరీరములో నుండి బయటికి వస్తావు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కనుక ప్రభు ఎదుట నిలబడతావు. ప్రభువు నిన్ను అడుగుతాడు, నువ్వేం చేశావు? నా కోసం నువ్వు భూమిలో ఏం చేశావు? నా కోసం ప్రజలతో ఎప్పుడైనా వాక్యం గురించి బోధించావా? నా గురించి బోధించావా? ప్రభు ఏమన్నాడు? 10వ వాక్యం మత్తయి సువార్తలో ఏమన్నాడు? నన్ను గూర్చి ఎవరు ప్రజల ఎదుట ఒప్పుకొనునో నేను వానిని గూర్చి తండ్రి ఎదుటను, దూతల ఎదుటను, అనేక మంది పరిశుద్ధుల ఎదుటను వానిని గురించి నేను ఒప్పుకుంటాను. అంటే దాని అర్థం ఏంటి? ఈ భూమిలో ప్రభు కోసం ఎవరు పని చేస్తారో, ప్రభు కోసం ఎవరు పోరాడతారో వారిని తండ్రి ఎదుట, దూతల ఎదుట ప్రభు ఘనపరుస్తాడంట, ప్రభు మహిమపరుస్తాడంట. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, దేవుని పని చెయ్యండి. ఎవరు దేవుని పని చేస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు.
వారికి తలాంతులు ఇస్తాడు, కృపావరములను ఇస్తాడు, వారికి అభిషేకం ఇస్తాడు, వారికి ఆర్థికంగా సహాయపడతాడు. మీ కుటుంబానికి ఏ కీడు రాకుండా, మీ పిల్లలకు ఎటువంటి కీడు రాకుండా, వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము బాగున్నామంటే మా నాన్నగారు తెగించుకొని దేవుని పనికి రావటం వలనే, ఆయన ప్రభు గురించి 100 మందికి బోధించడం వలన మేము సురక్షితంగా ఉన్నాం. ఈరోజు నేను చేసే ఈ పని వలన రేపు నా బిడ్డలు సురక్షితంగా ఉంటారు. రేపు నా బిడ్డలు కూడా నాలాగా దేవుని వాక్యం బోధిస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, సంఘమును నడుపుతూ ఉంటే వారికి పుట్టే బిడ్డలు కూడా సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే దేవుని పని చేయు వారందరినీ దేవుడే పోషిస్తాడు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త అధ్యాయము 6. ఈ 6వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం అండి. ఇక్కడ 26 నుంచి మనం చదువుతాం. మత్తయి సువార్త అధ్యాయం 6, 26 నుంచి చదువమ్మా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అండర్లైన్ చేయండి. మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడంట? వాటిని అంటే వేటిని చెప్పండి? వేటిని అర్థం చేసుకోండి. ఆకాశ పక్షులను పోషించేది ఎవరు? దేవుడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుడంట పక్షులను పోషిస్తున్నాడంట. పక్షులు విత్తవు, పక్షులు పంటను కోయవు, పక్షులు పంటను కొట్లలో కూర్చుకొనవు, కానీ ఆకాశము మీ యొక్క పరలోకపు తండ్రి ఆ పక్షులను ఏం చేస్తున్నాడంట? పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? స్తోత్రం చెప్దామా? ఎవరంట? మనుషులు ఆకాశమందున్న పక్షుల కంటే ఎవరంట? బహుశ్రేష్ఠులు. నేను ఇంకొక మాట చెప్పానా? ఆ మనుషులలో రక్తమిచ్చి కొనబడిన మనుషులు ఉన్నారు చూడు, వారు మరీ శ్రేష్ఠులై ఉన్నారు. స్తోత్రం చెప్దామా? చూడు, మనుషులే పక్షుల కంటే శ్రేష్ఠులు. యేసు రక్తమిచ్చి ఆ మనుషులను కొన్నాడు కదా, కొన్న ఆ మనుషులను రాజ్యముగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఈ యేసు రక్తముతో కొనబడిన మనుషులు మరీ శ్రేష్ఠులు. నేను చెప్తున్నాను. ఆకాశమందున్న పక్షులనే దేవుడు పోషిస్తున్నప్పుడు యేసు రక్తముతో కొనబడిన మనలను దేవుడు పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని గ్యారంటీగా పోషిస్తాడు. పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించడా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నిన్ను నన్ను పోషిస్తాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టికి మనము శ్రేష్ఠులము. 27 మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసి కొనగలడు? వస్త్రములను గూర్చియు మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల
అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా. కాబట్టి ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుకొందుమో అని చింతింపకుడి. వీటిని గూర్చి, వీటి విషయమై ఎవరంట విచారణ చేసేది? అన్యజనులు, అంటే దేవుణ్ణి ఎరగని వారు. అన్యజనులు ఎప్పుడు చూసినా ఈ లోకమును గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏ వస్త్రములు ధరించాలి. వాళ్ళ ఆలోచన ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన వాటిని గూర్చి. ప్రభు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఇదేనండి మనం చేయాల్సిన పని. యేసు రక్తములో కొనబడిన ప్రజలు, యేసు రక్తము చేత సంపాదించబడిన సంఘము చెయ్యవలసిన పని ఏంటి తెలిసిన? దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకుడి. బైబిల్ అదే చెప్తుంది సంగమా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఏం చెయ్యాలంట? వెతకుడి. అలా వెతికినట్లయితే మనకు కలిగే లాభం ఏంటి తెలిసిన? ప్రభు చెప్తున్నాడు. ఒకసారి చదవండి. టార్చ్ లైట్ ఉంటే లైట్ వేసి చదవండి దయచేసి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చెప్పండి, అప్పుడు అవన్నీ మీకేమవుతుందంట? ఎప్పుడు 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 మీకు అనుగ్రహింపబడును? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ఏంటంటే చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటంటే మొదట మనం ఎవరికి ఇవ్వాల స్థానము? దేవునికి ఎవరు మొదటి స్థానం ఇస్తారో, పిల్లల కంటే, కుటుంబము కంటే, చేసే పనుల కంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాటి కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఎవరు మొదటి స్థానము దేవునికి ఇస్తారో, ఎవరు దేవుణ్ణి వారి యొక్క కుటుంబ విషయాలలో, పిల్లల విషయాలలో, వారి భవిష్యత్తు విషయాలలో దేవుణ్ణి ముందు ఉంచుతారో వారికి ఇవన్నీ ఇవ్వబడును. వారికి ఇవన్నీ ఇవ్వబడును. ప్రభు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. నేను చెప్తున్నాను. ఆయన అన్నాడు, భూమి ఆకాశము గతించును గాని ఈ నా మాటలు ఎన్నడూ. అంటే భూమి గతించిపోతుంది, సూర్య చంద్ర నక్షత్రాలు ఇమిడి ఉన్న ఆకాశము లేకుండా పోతుందంట. కానీ ఈ సృష్టిలోనే నిలిచి ఉండేది ఒకటే, యేసయ్య పలికిన మాటలు. ఆ మాటలను నమ్మండి. ఆ మాటను నమ్మి మీరు ప్రతిస్పందన చూపండి. మీ లైఫ్ మొత్తములో, పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, నీ భవిష్యత్తు బాగుండాలంటే, యవనస్తులు వినండి, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఆయన రాజ్యమును మొదట వెతకండి, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు ఈ లోకములో మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ దేవుడు మనకేం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించాడు మనకు సూర్యుడిని, నక్షత్రాలను దేవుడు అనుగ్రహించాడు, చంద్రుణ్ణి దేవుడు అనుగ్రహించాడు, సముద్రాన్ని దేవుడు అనుగ్రహించాడు, పంచభూతములను దేవుడు అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న గాలి, నీరు, ప్రతిదీ మనకు దేవుడు అనుగ్రహించాడు. కలిగినది ఏదైనాను సరే, ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా సరే, ఎవరు లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఇవన్నీ రాలేదు. ఆయనను బట్టి ఇవన్నీ సృజించబడ్డాయి. ఆయనను బట్టి ఇవన్నీ కూడా కలగ చేయబడ్డాయి. సంఘం అర్థం చేసుకో, దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు.
సమస్తము దేవునికి సాధ్యం. నువ్వు ఆయన రాజ్యమును వెతికితే, నువ్వు ఆయన రాజ్యము కొరకు పనిచేస్తే, ఆయన సంఘము కొరకు నువ్వు పనిచేస్తే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పనిచేస్తే, ప్రజలను క్రీస్తు కొరకు నువ్వు పనిచేస్తే, ఆత్మల కొరకు నువ్వు పనిచేస్తే, నేను చెప్తున్నాను, మీకు కావలసిన అన్ని దేవుడిస్తాడు. మీ పిల్లలకు కావలసిన అన్ని దేవుడిస్తాడు. ఒక్కసారి అర్థం చేసుకో, ఉన్నది ఒక్క జీవితం అండి, ఉన్నది ఒకే ఒక జీవితం. ఈ ఒక్క జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. ఈ జీవితంలో మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. మరణము రావటానికి ముందు దేవుని పని చెయ్యవా? దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడవా? ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొని రావటానికి పని చెయ్యవా? మీరు చూడండి, పేతురు చేపలు పట్టే పనిలో ఉన్నాడు. అతడు ఒక జాలరి, చేపలు పట్టే ఒక జాలరి. వారి కుటుంబ పోషణ కొరకు, పొట్టకూటి కొరకు ఉదయము లేచి సముద్రములోనికి వెళ్ళాలి, వలలు వెయ్యాలి, చేపలు పట్టాలి. ఒక్కొక్కసారి చేపలు పడతాయి, ఒక్కొక్కసారి చేపలు పడదు. చేపలు పట్టినప్పుడు వాటిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలి. పేతురు అంటే ఎవరికి తెలియదు, ప్రత్యేకత లేనివాడు, పేరు ప్రతిష్టత లేనివాడు, బీద కుటుంబానికి చెందినవాడు, ఒక జాలరి. కానీ ఈరోజు పేతురు అంటే తెలియని వారు సృష్టిలో లేరు కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన 2 తెలుగు రాష్ట్రంలో తప్ప ఆయన పేరు బయట రాష్ట్రాల్లో కొంతమందికి తెలుసు. అదే మన 2 తెలుగు రాష్ట్రం, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన ముఖ్యమంత్రి పేరు చెప్తే తెలియని వారు లేరు. కానీ మీరు ఢిల్లీకి వెళ్ళండి, లేకపోతే తమిళనాడుకి వెళ్ళండి, కేరళకి వెళ్ళండి, ఆయన పేరు చెప్పండి, రాజకీయము గురించి తెలిసిన వారికి తప్ప సామాన్యమైన ప్రజలకు ఈయన పేరు చెప్పిన ఎవడికి తెలియదు. అర్థమైంది నేను చెప్పింది? కానీ పేతురు, పీటర్ అని మీరు చెప్పి చూడండి, సృష్టిలో ఉన్న ప్రతి బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు. అంత ఫేమస్ అయ్యాడు. నిన్న మొన్న కాదు, 2000 సంవత్సరాలుగా పేతురు అనే పేరు సృష్టిలో ఉన్న ప్రజలు చాలా మందికి తెలుసు. కారణం ఏంటి తెలిసిన? అతడు చేపలు పట్టే జాలరిగా ఉన్నదాని వలన కాదు. చేపలు పట్టే జాలరి ఎప్పుడు మనుషులను పట్టే జాలరిగా మారాడో, ఆత్మలను రక్షించే పనిలో దిగాడు, అప్పుడు చూడు దేవుడు పేతురును వాడుకున్నాడు, పేతురును అభిషేకించాడు, స్పీకర్గా చేశాడు, ప్రసంగికుడుగా చేశాడు. ఒక జాలరి మాట్లాడుతుంటే 3000 మంది ఒక రోజు రక్షించబడ్డారు. 3000 మందికి ఒకే రోజు బాప్టిసం ఇచ్చాడు. సంఘానికి తలగా మారాడు, నాయకుడుగా మారాడు, అపోస్తులుడిగా మారాడు. అతను నీడ తగిలితే రోగాలు బాగుపడేది. రోగులందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. చేపలు పడితేనే అతనికి డబ్బులు, కానీ దేవుని పరిచర్య చేసిన మరికొద్ది క్షణములోనే ప్రజలందరూ వారి వారి ఆస్తులను అమ్మి ధనముగా తీసుకొని ఎవరి కాళ్ళ క్రింద పెట్టారంట? అపోస్తులు. ఎంత ధనం వచ్చిందంటే అంత రాబడి వచ్చిందండి. చేపలు పట్టినప్పుడు రాలేదా రాబడి? దేవుని పని చేసేటప్పుడు రాబడి వచ్చింది. నేను చెప్తున్నాను, మీకు రాబడి దేవుని పని చేస్తే వస్తుంది. మీరు దేవుని పరిచర్య చేయండి, దేవుని పని చేయండి. మీకు తెలిసిన వారికి వాక్యం చెప్పండి, మీకు తెలిసిన వారిని దేవుని మందిరానికి రండి అని ప్రోత్సహించండి. వారు రోగులుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి, వారితో మంచిగా మాట్లాడండి, వారి ఎదుట మంచిగా ప్రవర్తించండి. మీ ప్రవర్తనను బట్టి ఒకరు చర్చికి వస్తారు, మీ ప్రవర్తనను బట్టి వచ్చేవారు కూడా ఆగిపోతారు. సో నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రజలు నిన్ను గమనిస్తున్నారు. నువ్వు క్రీస్తు రక్తములో కొనబడ్డావు. క్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు దేవుని కొరకు, అది మర్చిపోవద్దు. నిన్ను కొని ఒక రాజ్యముగా చేశాడు, నిన్ను కొని ఒక యాజకుడుగా చేశాడు. ఈ సత్యాన్ని మరవద్దు.
నువ్వు ఎవరో కాదు, నువ్వు దేవుని రాజ్యముగా పిలువబడుతున్నావు. నువ్వు దేవుని యొక్క యాజకుడుగా నువ్వు పిలువబడుతున్నావు. ఈ భూమిలో నీకు పని ఉంది, ఈ భూమిలో నీకు బాధ్యత ఉంది. దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని సంఘము కొరకు ప్రయాసపడాలి, దేవుని రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడాలి. అలా చేసినప్పుడు నీకు ఉండవలసిన అవసరతలు కానీ అక్కరలు కానీ అవి ఏదైనా సరే పరలోకమందున్న తండ్రి ఇస్తాడంట. మీ ప్రతి అవసరములను ఆయన తీరుస్తాడని నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే నాకు యేసు ప్రభు మాట మీద నమ్మకం ఉంది. ఆయన ఇచ్చిన మాటను మీకు ఇస్తున్నాను. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా. మీరు ఎంత కష్టపడ్డా కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ఎంత కష్టపడ్డా, మీ పిల్లల కొరకు ఎంత ప్రయాసపడ్డా, రేపు వారికి పెళ్ళైతే మిమ్మల్ని చూస్తారని గ్యారంటీ ఏంటి? రేపు నీకు ఇంటికి వచ్చే కోడలు నిన్ను చూస్తుందని గ్యారంటీ ఏంటి? నువ్వు కష్టపడుతున్నావు, నీకు వచ్చే కోడలు ఒకవేళ భయము భక్తి లేని కోడలై ఉంటే, గయ్యాలు కోడలై ఉంటే నిన్ను ఎవరు చూస్తారు? ఎంతో మంది అత్తలు మామలు శ్రమ పడుతున్నారు వచ్చిన కోడళ్ళు బట్టి. అన్నము లేక అనాథలుగా హాస్టల్లో పడిపోతున్నారు తల్లిదండ్రులు వచ్చిన కోడలను బట్టి. అది నువ్వు దేవుని పని చేస్తే, అది దేవుని రాజ్యమును నువ్వు వెతికితే, ఆయన నీతిని వెతికితే, నీ నమ్మకాన్ని చూసి దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇస్తాడు. నీ పిల్లలకు మంచి వివాహ సంబంధాన్ని కల్పిస్తాడు, మంచి కోడలు ఇస్తాడు, మంచి కొడుకులను ఇస్తాడు, మంచి అల్లులను ఇస్తాడు, మిమ్మల్ని పోషించే వారిని ఇస్తాడు, మిమ్మల్ని కాపాడే వారిని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు, నువ్వు దేవుని పని చేస్తున్నావు. నేను అది చెప్తున్నా. ఈ భూమిలో మరణము తర్వాత నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు నా కొరకు ఏం చేశావు? మీరంటారు, పిల్లల్ని కన్నాను, పెళ్ళిళ్ళు చేశాను, ఇంకేముంది మా పిల్లలకి అన్ని ఆస్తిపాస్తులు దాచిపెట్టాను, ఒకరిని కొట్టి మా పిల్లలకు పెట్టాను, ఒకరు పొలాన్ని దోచుకొని మా పిల్లలకు ఇచ్చాను, నా కిరీటం పెట్టండి అంటే కుదరదు. ఈ భూమిలో నువ్వు ఏది చేసినా అది నీతో రాదు. అదే నువ్వు యేసయ్య కొరకు నువ్వు ఏది చేసినా అది నీతో వస్తుంది. యేసయ్య కొరకు నువ్వు ఏది చేసినా అది నీతో వస్తుంది. దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట. ఇహమందును, చెప్పండి, రాబోవు యుగమందును దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చివరిగా నేను అడిగే ప్రశ్న, ఇప్పటికీ మీ యొక్క ఆయుష్కాలములో సగం పూర్తయినది, ఇంకా కొంత మాత్రమే ఉంది. ఇప్పటికైనా దేవుని పని చెయ్యరా? సువార్తను ప్రకటించరా? ప్రజలను యేసయ్య దగ్గరికి తీసుకొని రావటానికి ప్రయాసపడరా? ఆయన సంఘము ఈ భూమిలో ఉంది. ఆ సంఘము యేసయ్య శరీరముగా, దేవుని రాజ్యముగా, యాజక గుంపుగాను పిలువబడుతుంది. దేవుని యొక్క మందగా పిలువబడుతుంది. ఈ మంద కొరకు మీరు పని చెయ్యరా? యేసు రక్తం కార్చింది ఎందుకు? మనుషులను రక్షణలోనికి తీసుకొని వారిని ఒక గుంపు చెయ్యాలని కదా. ఆయనతో పాటు మీరు శ్రమపడరా? ఆయన కొరకు మీరు శ్రమపడరా? ఆలోచించారా? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు నన్ను ప్రశ్న అడిగితే నేను అప్పుడు ఏం చేస్తాను? మీరంటారు, దేవ మాకెవరు చెప్పలేదు. కుదరదు. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. నా మాటలు నేను రికార్డింగ్ చేస్తున్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళిన యూట్యూబ్లో నా మాటలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చేసే రికార్డింగ్ దేవుడు కూడా చేస్తాడు. అప్పుడు చూపిస్తాడు మీకు టీవీలో, ఇదిగో పలానా దైవజనుడు మీకు చెప్పలేదా, పలానా పాస్టర్ చెప్పలేదా, ముందుగా ఆయన నీకు తెలియచేయలేదా? మీకు అన్నీ చెప్పాడు, కానీ మీరు విన్నారు కానీ వాటిని ఏం చేయలేదు, పాటించలేదు. అర్థం చేసుకో. గుంపుగా మనం కలిసి పని చేయాలి, ఏకాత్మ కలిగి పని చేయాలి, దేవుని పని చేయాలి. అప్పుడు మీరు సురక్షితంగా క్షేమముగా ఉంటారు. దేవుని కొరకు జీవించండి, ఆయన రాజ్యము కొరకు జీవించండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి.
ఈ భూమిలో మీకు ఎన్ని అవసరతలున్నా అవన్నీ దేవుడు మీకు ఇస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. కొద్ది క్షణము లేచి నిలబడుదాం. హల్లెలూయా. వినిన ఈ మాటలను బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకముతో మనలను అభిషేకించి మన యొక్క అవయవాలను, మన యొక్క చేతులు, కాళ్ళను, మన నోటిని బోరగా దేవుడు తన పని కొరకు వాడుకోమని, తన రాజ్యము కొరకు వాడుకోమని, తలాంతులతో మనల్ని నింపమని స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాము. ప్రార్థించండి దేవుని ప్రజలు. హల్లెలూయా. Shandara mama malara shandara baba. Ribalara shakara malara shanduri baba baba. Ribalara shandara mama mama mama. Urabalara shatara bara 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 bara. Oh rabalara shandara malara balara ba. Ura mama malara shandala marabalara balara balara ba. Oh ribalara shandara malara shatara balara 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 balara. Ribalara shandara malara balara balara balara. Hallelujah. Hallelujah. Shanduri mama malara shandara balara. Oh, ribalara shandara malara shandara balara. Hallelujah. 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 Stotram. Oh, ribalara shandara malara balara balara. Oh, rabalara shandara mama mama malara shatara balara bara 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 bara. Uri bara bara balara balara shandara balara balara balara. Oh, hallelujah, stotram. Hallelujah, stotram. Rama mama lara shandara balara lara lara. Shiara baba baba lara shandara mama lara shanduri balara balara. Oh, ribalara shandara malara bara 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 bara. Oh, hallelujah. Hallelujah. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డలకు నీ వర్తమానమును తెలియచేసి ఉన్నా. ఇదిగో నీ బిడ్డలను వాడుకోండి. నీ రక్తము చేత కొనబడ్డారు. యేసు నీ బిడ్డలను మమ్మలను రక్తముతో కొని ఒక రాజ్యముగా చేశావు. యాజకులుగా మీరు చేశారు. కాబట్టి మేము రాజ్యము కొరకు పని చేయాలి. ఈ ప్రజల కొరకు, క్రీస్తు కొరకు పని చేయాలి. నీ బిడ్డలకు తెలియచేశాం. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కృపా వాక్యమునకు యేసు నామమును అప్పగిస్తున్నాను. నీ బిడ్డలను వాడుకోండి. నీ బిడ్డలను వాడుకోండి. నీ మహిమార్థమై వాడుకోండి. నీ నామము ఈ బిడ్డల ద్వారా మహిమపరచమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసయ్య నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.